హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ మొత్తం కూడా పైన రేకుల షెడ్ అండి, కింద వచ్చి నార్మల్గా బిల్డింగ్ అండి. ఇది మొత్తం కూడా ఓల్డ్ హౌస్ని రీమోడలింగ్ అయితే చేయడం జరిగింది. పెయింట్స్ తోటి న్యూ లుక్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఈ టైప్లో ఎవరైనా పెయింట్ వర్క్స్ కానీ చేసుకోవాలి అనుకున్నట్లయితే, అది బాపట్ల, చీరాల ఈ సరౌండ్ ప్రాంతంలో చేసుకోవాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ అయితే ఉందండి. మేస్త్రి గారి పేరు మస్తాన్ మేస్త్రి. ఫ్రెండ్స్, బాగా ఓల్డ్ హౌస్, దీన్ని పెయింట్ చేసి మేము కొత్త లుక్ అయితే తెచ్చాము. ఒకసారి చూడండి, ఏది అర్థమవుతుంది. కొంచెం తక్కువ బడ్జెట్లో మనకి నార్మల్గానే తీసుకోవడం జరుగుతుందండి. ఎవరైనా వర్క్ చేయించుకోవాలనుకున్నట్లయితే ఈ సరౌండ్ ప్రాంతంలో ఫోన్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ అయితే మెన్షన్ చేసాం, గమనించుకోగలరు. ఫ్రెండ్స్, ముందుగా మనం హౌస్ మొత్తం చూద్దామండి. ఈ హౌస్లో మనం లోపలికైతే వచ్చాం కదా, మనం ప్రహరీ గోడ దాటుకుని లోపలికైతే వచ్చాం. ఇది మొత్తం మనకి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూసుకుంటే పైకి వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ అయితే రావడం జరిగిందండి. అలాగే హౌస్లోకి మనకి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది. పక్కనే మనకి గల్లీ కూడా ఇచ్చారండి. నార్త్ వైపు గల్లీ కూడా ఇవ్వడం జరిగింది బార్కి. ఇది మీరు గమనించగలరు. మనకి ఇటువైపు కూడా కలర్స్ అన్నీ బాగా చక్కగా అయితే చేయడం జరిగింది. హౌస్లోకి మనకి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ డోర్స్కి వీటన్నిటికి కూడా జస్ట్ ఇప్పుడే పెయింట్ అనేది వేయటం జరిగింది. పెయింట్ వర్క్లో మీకు డిజైన్ వర్క్ కానీ, మీకు ఎలాంటి వర్క్ కావాలన్నా సరే, సీలింగ్స్కి కానీ, మనకి హౌస్ మొత్తానికి మీరు ఎక్కడ కావాలన్నా సరే ఈ వర్క్ అనేది చేయడానికి వీళ్ళు ముందైతే ఉంటారండి. అది మనకి రీజనబుల్ రేట్స్ అయితే తీసుకుంటారు. రీజనబుల్ ప్రైజెస్లోనే మనకు వర్క్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఇది మొత్తం మనకి చిన్న సిట్అవుట్ టైప్లో మనకి ఇక్కడ స్టార్టింగ్లో అయితే ఇచ్చారండి. ఇది మొత్తం మనకి నార్మల్గా ఒకే విధంగా రూమ్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఇది మొత్తం మనకి ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న వాల్స్ వీటన్నిటికీ కూడా వాల్ కేర్ ఒక్కటే అప్లై చేయలేదండి. మొత్తం కూడా నార్మల్ పెయింట్స్ అయితే యూస్ చేయడం జరిగింది. వాల్ కేర్ కూడా అప్లై చేసినట్లయితే లుక్ ఇంకొంచెం అదిరిపోయేదని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి బెడ్రూమ్ అయితే వస్తుందండి. ఇక్కడ గుమ్మాలకి కూడా మనకి పెయింట్ అనేది వేశారు. ఫ్లష్ డోర్స్ అనేవి బిగచ్చడం జరిగింది. ఇది మొత్తం మనకి సింపుల్గా ఒక బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ బెడ్రూమ్లో కూడా మీరు ఇక్కడ కలర్ మొత్తం పెయింట్ అనేది వేయడం జరిగిందండి. సీలింగ్స్ అయ్యేది జస్ట్ నార్మల్గా ఉండే సీలింగే అనమాట. సిమెంట్తో చేసిన సీలింగ్సే, మనకి పిఓపి కానీ జిప్సం కానీ అవేం చేయించలేదు. ఫ్లష్ డోరు ఒకటి బిగించారు బెడ్రూమ్ డోర్ కింద, ఇది మీరు గమనించుకోగలరు. అలాగే మనకి మెయిన్ డోర్స్ కూడా ఫ్లష్ డోర్స్ అంటే డబల్ డోర్స్ అనేవి బిగించడం జరిగింది. ఇది మీరు గమనించుకోగలరు. ఫ్రెండ్స్, ఇది మొత్తం మనకి హాల్ అయితే వస్తుందండి. ఇందాక మీరు చూసారు, అది చిన్న సిట్అవుట్ అంటే మనకి పాసింగ్ ఏరియా టైప్లో అయితే ఉంటుంది. బెడ్రూమ్కి ఎదురు అంటే సపరేట్ బెడ్రూమ్ అనేది చేశారు. పోతే ఇది మొత్తం మనకి హాల్ అనేది వస్తుందండి. హాల్లో మనకి వెంటిలేషన్ కోసం ఇక్కడ ఒక విండో అయితే ఇచ్చారు. విండో పక్కన మరొక విండో అయితే వచ్చిందండి. ఇది మొత్తం మనకి నాపరాయి బండలతో చేసిన అర్మరా ర్యాక్స్ అనమాట. దీనికి ఎదురు మనకి టీవీ యూనిట్ అంటే షెల్ఫ్లు అనేవి చేశారు. ఆ షెల్ఫ్లు వచ్చి మనకి ఏంటంటే ఫ్రేమ్ అనేది చేశారండి. ఫ్రేమ్ పెట్టేసి సిమెంట్ తోటి షెల్ఫ్లు అనేవి చేశారు. వాటికి కబోర్డ్ వర్క్స్ అనేవి చేయలేదండి. మామూలుగా నార్మల్గా కబోర్డ్స్ అయితే లేవు. జనరల్గా మనకి ర్యాక్స్ అనేవి పోసేసి వదిలేశారు. ఇది మొత్తం మనకి కిచెన్ అయితే వస్తుందండి. సింపుల్గా ఇక్కడ ఒక షింక్ అయితే ఇచ్చారు. కిచెన్లో మనకి ఫ్రంట్ సైడ్ టైల్స్ అనేవి వేయడం జరిగింది. మొత్తం కూడా నాపరాయి బండ్లతో కొన్ని ర్యాక్స్ అనేవి కట్టారు. అలాగే పైన చూసుకున్నట్లయితే మనకి చుట్టూ కూడా మచ్చుబల్ల అనేది ఇవ్వడం జరిగింది. దీనిలో కూడా మనకి లైట్ గ్రీన్ కలర్ అయితే యూస్ చేసి పెయింట్ అనేది చేయడం జరిగిందండి. చాలా చక్కగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే డోర్స్ కూడా మీరు ఇక్కడ పెయింట్ అనేది గమనించుకోగలరు. హౌస్ మనకి బ్యాక్ సైడ్ వెళ్ళినట్లయితే ఇది మొత్తం మనకి బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ మనకు ఒక బాత్రూమ్ కూడా రావడం జరిగింది. అది మీరు గమనించుకోగలరు. మనం ఇందాక చెప్పుకున్న గల్లీ అయితే ఇదేనండి. మనకి నార్త్ వైపు గల్లీ ఇచ్చారని చెప్పాం కదా, ఇది నార్త్ వైపు గల్లీ అనమాట. మనకి ఇది తూర్పు వైపున మనకి ఇక్కడ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. టాయిలెట్ కమ్ బాత్రూమ్ అండి. ఇందులో టైల్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. టైల్స్ డిజైన్ కానీ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. టైల్స్లో వచ్చి మనకి మంచి ప్రీమియం క్వాలిటీలో ఉండే టైల్స్ని అయితే యూజ్ చేయడం జరిగిందండి. ఫినిషింగ్ కానీ చాలా స్మూత్గా చాలా చక్కగా ఉందని చెప్పుకోవచ్చు అండి. మనకి అలాగే ఎడ్జెస్లో మనకి ప్లాస్టిక్ బార్డర్స్ ఉంటాయి కదా, ఆ బార్డర్స్ని కూడా మనకి యాడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, దీనిలో కూడా మనకి టైల్స్ వరకే తప్పించి మనకి పైన పెయింట్ చేశారు. అలాగే బాత్రూమ్కి చుట్టూ బయట పక్క మనకి మొత్తంగా కూడా పెయింట్ అనేది చేయడం జరిగిందండి. ఆ వర్క్ కూడా మీరు క్లియర్గా అయితే చూడవచ్చు. ఫ్రెండ్స్, అలాగే పైకి వెళ్ళి పైన మనకి రేకుల షెడ్ అనేది ఉందండి. అది కూడా మనకి ఎంట్రన్స్ నుంచి మనకి రేకుల షెడ్ లాగా అయితే కనిపించదు. ఎదురు మొత్తం కూడా మనకి వెల్వేషన్ టైప్లో వర్క్ అనేది చేయడం జరిగిందండి. ఆ వర్క్కి తగ్గ పెయింట్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది. పైకి వెళ్దాం. పైన హౌస్ డిజైన్ ఏ విధంగా చేశారు, ఆ పైన ఉండే హౌస్ రూమ్స్ ఎలా వచ్చినాయి ఏంటి అనేది పైకి వెళ్ళి చూద్దాం. ఇది మనకి స్టెప్స్ అయితే వస్తాయండి. పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి కూడా కలరు పెయింటింగ్ అనేది వేయడం జరుగుతుందండి. ఇక్కడ గమనించవచ్చు, రెడ్ కలర్ మనకి సిగ్నల్ రెడ్ ఏదైతే ఉందో ఆ రెడ్ కలర్ని యూజ్ చేయడం జరుగుతుంది.
పైన మనకి హౌస్లోకి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇటు నుంచి ఉంటుందండి. మీరు కింద చూసినట్లయితే మనకి మొత్తం కూడా టైల్స్ అనేవి డిజైన్ చేయడం జరిగింది. అలాగే మనకి కింద ఎలాగైతే బెడ్రూమ్ అయితే ఇచ్చారో సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ బెడ్రూమ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. వెంటిలేషన్ కోసం ఇక్కడ విండోని అయితే ఇచ్చారండి, ఇది గమనించుకోగలరు. అలాగే ర్యాక్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చెప్పాను కదా ఫ్రేమ్ వర్క్ అనేది చేశారండి, ఫ్రేమ్ పెట్టేసి అర్మర్ అయితే పోయడం జరిగింది. అలాగే పైన రేకులు చూసుకోవచ్చు. ఇది మొత్తం ఫ్లష్ డోర్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఎదురు ఎంట్రన్స్ నుంచి లోపలికి అయితే వచ్చాం. కింద చూసుకుంటే మొత్తం టైల్స్ అండి. పెయింట్ వర్క్ చూసుకోవచ్చు. మొత్తం కూడా ఇది గ్రీన్ కలర్ అనేది పెయింట్ చేయడం జరిగింది, లైట్ గ్రీన్ కలరు. అర్మర్ల ర్యాక్స్లో కూడా అవే చేశారు, సూపర్గా అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇది వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. ఇది బెడ్రూమ్, ఓకేనా. అలాగే ఇప్పుడు మనం హాల్లోకి వెళ్దాం. మెయిన్ హాల్లోకి మనకి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదండి. ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. డోర్స్ కూడా చూసుకోవచ్చు, ఫ్లష్ డోర్సు, డబల్ రెక్కల ఉన్న ఫ్లష్ డోర్స్ అయితే 2 ఇచ్చారు. మొత్తం కలర్ ఇప్పుడే వేశారు, అవట్లేదులేండి, కలర్ అయితే ఇప్పుడే వేశారు. ఇదంతా మొత్తం రేకుల షెడ్ అనమాట. ఇది మొత్తం మనకి మెయిన్ హాల్లో చూసుకుంటే వెంటిలేషన్ కోసం 2 విండోస్ ఇటు సైడ్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చి మనకి టీవీ యూనిట్ అయితే వస్తుందండి. ఇది వచ్చి మనకి టీవీ యూనిట్ అయితే వస్తుంది. పైన పైపులకు కూడా కలర్ అనేది వేయటం జరిగింది. ఇది వచ్చి వెంటిలేషన్ కోసం ఇంకో విండో ఇచ్చారు. మనం మెయిన్ ఎంట్రన్స్ ఇటు నుంచి వచ్చాం. అలాగే ఇటువైపు కూడా ఒక ఎంట్రన్స్ అయితే ఉంది. దీనికి చూడొచ్చు డోర్సు, వీటికి కూడా పెయింట్ అనేది చేయడం జరిగింది, పెయింట్ వర్క్ చేశారు. అలాగే ఈ డోర్లోంచి బయటకు వస్తే ఇది మొత్తం గల్లీ అండి. గల్లీలో కూడా మీరు మొత్తం పెయింట్ వేశారు. మొత్తం పెయింట్ కింద కూడా పెయింట్ వేయడం జరిగింది, చూడొచ్చు. ఇది మనకి బెడ్రూమ్కి ఎంట్రన్స్ అండి. ఇది బెడ్రూమ్కి ఎంట్రన్స్ వచ్చేసిన బెడ్రూమ్ అంటున్నా, కిచెన్కి ఎంట్రన్స్. హాల్లోంచి వస్తే మొత్తం కిచెన్ వస్తుంది. మొత్తం కబోర్డ్స్ అండి, కింద కబోర్డ్స్ చూడొచ్చు. అలాగే ఇవి వచ్చి పైన కబోర్డ్స్. మొత్తం కలర్ పెయింట్స్ అయితే వేసారండి, చూడొచ్చు మీరు. మొత్తం ఓల్డ్ హౌస్ న్యూ లుక్తో మొత్తం కలర్స్ అన్నీ లైట్ కలర్స్లో కొంచెం బాగుండే కలర్స్ అన్నీ యూజ్ చేసి దీన్ని రీమోడలింగ్ అనేది చేయడం జరిగింది. హౌస్ లుక్ మొత్తం మారిపోయిందండి. ఇంతకుముందు ఈ హౌస్ని చూసినట్లయితే అప్పటికిప్పటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అలాగే ఇటువైపు కొంచెం ఖాళీ ప్లేస్ కూడా ఉంది, ఇది మరి గమనించవచ్చు. కింద కూడా పెయింట్ అనేది చేశారు, కింద కూడా పెయింట్ వర్క్ చేశారు. పోతే ఇది వచ్చి మనకి టాయిలెట్ కమ్ బాత్రూమ్ వస్తుంది. మొత్తం కలర్స్ చూడొచ్చు. మేస్త్రి గారు అయితే ఈయనండి, మస్తాన్ మేస్త్రి గారు. చూసారు కదా ఫ్రెండ్స్ వర్క్. ఏమన్నా మీకు ఏమైనా వర్క్ కావాలంటే కింద మా ఫోన్ నెంబర్ ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు. మీకు ఇంకా వాళ్ళ డిజైన్స్ ఏమన్నా వాళ్ళ ఫ్యాషన్స్ ఏమన్నా కావాలన్నా చేసి ఇస్తాం. ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వచ్చింది మీకు వాళ్ళ మీద. మీకు ఏ డిజైన్ కావాలని చేయిస్తాం. కింద మా ఫోన్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. ఫ్రెండ్స్, ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే కాదండి. నాకు ఈ మేస్త్రి నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు కాబట్టి ఇతనితో ఒక వీడియో చేసి ఏదైనా వర్క్స్ వస్తే అతనికి యూజ్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియోలో అతని ఫోన్ నెంబర్ కూడా ఇంక్లూడ్ చేయడం అయితే జరుగుతుందండి. సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ మట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా చేయడానికి అయితే మటుకి ప్రయత్నిస్తాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.